దక్షిణాది దేవాలయాల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన వారసుడు అఖిరానందన్ ఉన్నారు కదా, ఆ కటౌట్ ఎలా అనిపిస్తుంది? రేణుదేశ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లల్ని మన పద్ధతుల్లో మన ఇదిగా ఎలా పెంచింది, ఎలా మనలాగా ఏ ఫంక్షన్కి వచ్చినా వాళ్ళ అన్న చెల్లెళ్ళు మనకు తగ్గట్టే ఉంటారు. ఇద్దరు అప్పుడు వస్తే తిరుపతి దేవస్థానానికి సమ్మక్క సారక్క అని ఇది పెట్టారు. ఆ అమ్మాయి అమెరికా ఎక్కడో ఉంటుంది దేశాల్లో. ఈ పాపని తీసుకొచ్చి తిరుపతిలో ఇద్దరిని ఎంత చక్కగా తీసుకెళ్ళి సైన్ చేపించి ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చాడు అప్పుడు తిరుపతి. నిన్న వారసుని తీసుకొని మన దేవస్థానాలు మన పద్ధతులు అన్నీ చూపించాడు. అవునా కదా, ఎంతైనా రక్తం పవర్ స్టార్ అనుకోవచ్చా? తప్పకుండా పవర్ స్టార్ మించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఫంక్షన్ కానీ గుడికి కానీ వెళ్తాం, ఆటోమేటిక్గా మన పిల్లల్ని అలా తీసుకెళ్ళాం కాబట్టి అతను అవైలబిలిటీలో ఉన్నాడు, అతను వచ్చే దాని కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పిల్లలకి కానీ ప్రమోట్ చేసుకున్న అవసరం అంతకంటే లేదు. అదే అఖిరానందన్ కటౌట్ ఎలా ఉంది అనుకుంటున్నాను? అఖిరానందన్ కటౌట్ నాకు విషయం అండి. అంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పకుండా తప్పేదా, సినిమా రంగానికి ఒక సినిమా పరిశ్రమ మొత్తానికి అంటే బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఏదైనా సరే ఒక వన్ అండ్ ఒక మెగాస్టార్, ఆ మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కి ఉన్నాడు. ఫ్యూచర్ పవర్ స్టార్ అఖిరానందన్ అనుకోవచ్చా? అసలు మెగాస్టార్ అని చెప్తే మళ్ళీ పవర్ స్టార్ అంటారు. కానీ కటౌట్ ఎలా ఉంది అనుకో? 6 అడుగుల బుల్లెట్ అండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని కొంతమంది 3 పెళ్ళిళ్ళు నువ్వు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోరు అనే కుక్కలకి ఈ రోజున సమాజంలో బిడ్డలను ఎలా పెంచాలో ఈ రోజున కొన్ని వైసీపీ కుక్కలు తెలుసుకోవాలి. ఎందుకంటే బిడ్డలను పెంచే పద్ధతి, 2 ఆడపిల్లలను తీసుకొని తిరుమలకి వచ్చిన రోజున చూడండి, అసలు ఆ పిల్లలు అలా ఒక సాంప్రదాయాలు చూస్తే నేర్చుకోవాలి. ఈ రోజున దక్షిణ భారతదేశ యాత్ర మొత్తం చేస్తుంటే సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి అలాగా పవన్ కళ్యాణ్ గారు తనని దేవాలయాలకు తిప్పి మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ తెలియజేస్తున్నాడు. మరి అది ఈ రోజున ఎంతమంది అది తెలియజేస్తున్నారండి వారసులకి? ఎంతసేపటిగా ఫారెన్ కంట్రీలో పెంచేసామా, లేకపోతే మమ్మల్ని రాజకీయ వారసులుగా తీసుకొచ్చేసామా, లేకపోతే ఇంకోటి చేసేసామని కాదు. ఒక యువకుడు ఎలాగైతే ఉండాలో ఈ సమాజంలో అలా బాధ్యత గల తండ్రిగా ఒక బిడ్డను పెంచడం అంటే ఈ రోజున అఖిరానందన్ చూస్తుంటే మా అందరికీ కూడా మా పిల్లలను కూడా ఇలాగే పెంచాలి. హీరో అంటే హీరోలాగే ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము కూడా వారి బిడ్డను చూసి మేము కూడా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే సమాజంలో కుటుంబం ఎంతో మన బాధ్యతలు నిర్వర్తించడం పవన్ కళ్యాణ్ గారు 100% వారు చక్కగా చేసుకుంటారు. ఫ్యూచర్ పవర్ స్టార్ అనుకోవచ్చా? తప్పకుండా దేశంలోనే #1 స్టార్ అఖిరానందన్ అవుతాడు. అది గ్లోబల్ స్టారు. రామ్ చరణ్ అయితే ఏ స్థాయిలో వెళ్ళాడో అందులో ఏమాత్రం తగ్గడు. ఇలాగే అఖిరానందన్ కూడా రామ్ చరణ్ బాధ్యతలు తీసుకొని తన అన్నను మించిన తమ్ముడిగా క్రియేట్ చేసుకుంటాడు. అందులో పవన్ కళ్యాణ్ కానీ మెగా కుటుంబం కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఆ కటౌట్ని చూస్తుంటే మురిసిపోతున్నాం. అతను ఎప్పుడు వస్తాడా, అతని తెర మీద ఆనందిస్తామని చెప్పి మేమందరం కూడా ఎదుర్కొంటాం. అఖిరానందన్ కటౌట్ ఎలా ఉంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కలిపితే ఒక కట్అవుట్లో చూస్తున్నామంటే అది ఖచ్చితంగా అఖిరానందన్ గారు. ఆయన 6 అడుగుల బుల్లెట్లా ఉన్నారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నారు. మేము కూడా ఖచ్చితంగా అదే ఫీల్ అవుతున్నాం అఖిరానందన్ గారిని చూసి. రాబోయే రోజుల్లో తండ్రి అడుగుజాడల్లో తండ్రి భావజాలంతో మరి తండ్రి ఆలోచనలు పుణికిపుచ్చుకొని అఖిరానందన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మరి మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన వీర మహిళలుగా మేమందరం కోరుకుంటున్నాం. ఫ్యూచర్ పవర్ స్టార్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఫ్యూచర్ పవర్ స్టారే. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాము మరి తండ్రితో పాటు అఖిరానందన్ గారు కూడా ఎంత ఆధ్యాత్మిక చింతనతో ఆయన దేవాలయాల్ని సందర్శించుకునే విధానం కానీ తండ్రిని అనుసరించే విధానం కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారికి వారసుడే అని చెప్పే విషయం మనకి సుస్పష్టమవుతుంది. అఖిరానందన్ గారి కటౌట్ చూస్తూ ఉంటే నాకు క్రమశిక్షణ గుర్తుకొస్తూ ఉంది. ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి నాయకుడు తనయుడు అఖిరానందన్. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఒక క్రమశిక్షణతో బిడ్డల్ని పెంచి మరి ఈరోజు అఖిరానందన్ చూస్తుంటే
ఒక డిసిప్లైన్ గా, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక తనయుడుగా, మరి మంచి రేపటి రోజున మంచి ఒక లీడర్ గా, మరి అదే విధంగా ఒక గొప్ప నటుడుగా రాబోతా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన కటౌట్ ఎలా అనిపిస్తుంది? అసలు ఆ 2 కళ్ళు సరిపోవండి మాకు 2 కళ్ళు సరిపోవు. మళ్ళీ మా పవన్ కళ్యాణ్ ఇంకా వారసుడు బయటకు వచ్చాడు, ఎప్పుడు సినిమా తీస్తాడా మేము ఎదురు చూస్తున్నాం. అసలు ఆ కటౌట్ ఆ ఐదుకి అసలు మా కళ్ళు అసలు మాటలు కూడా మాకు చెప్పడానికి కూడా మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎలా చెప్పాలి కూడా మా ఆనందంతో కన్నీళ్ళే వస్తాయి. కానీ అఖిరానంద ఎప్పుడు వస్తాడో బయటికి, సినిమా ఎప్పుడు తీస్తాడని ఈ కళ్ళతో మేము ఆశగా ఎదురు చూస్తున్నామండి. కటౌట్ ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు, కేరళ అవన్నీ మొక్కుబడి ఉందంట. మొక్కుబడి కోసం వెళ్ళాడు, అఖిరానందం తీసుకొని వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ 6 అడుగులు బుల్లెట్ అయితే అఖిరానందం 8 అడుగులు బుల్లెట్. మామూలుగా ఉంటది. ఇక ఫ్యూచర్ పవర్ స్టార్ గా మించి ఉంటాడని నా అంచనా. బాగా తండ్రి నుంచి కొడుకులాగా ఉంది. అలాగనే రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడలో నడిచి బాగా వయోజుడు అవుతాడనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ నోట అనుకునే మాట ఇది. నేను చూస్తున్నా నానబెట్టుకుంటా. ఏది పవన్ కళ్యాణ్ గారిని మైమరిపించే అంత డోడ అవుతాడు అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట ఇది. గతంలో వారసుడు అఖిరానందన్ ఎవరికి తెలియదు అనుకున్నారా? తన అడుగుజాడలు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు నడవడానికి తన కొడుకు అఖిరానందన్ గారు కూడా ప్రయత్నిస్తున్నారని ఎందుకు అనుకోరు మీరు? పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో చాలా మంది నడుస్తున్నారు. ఆయన వారసులు ఎందుకు నడవాలనుకోవటం తప్పే ఉంది దాంట్లో. అఖిరానందన్ కటౌట్ ఎలా ఉందనుకో? పవన్ కళ్యాణ్ మించి ఉన్నాడని మేము అనుకుంటున్నామండి. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మించి అఖిరానందన్ గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం. మాట్లాడదు ఫ్యూచర్ పవర్ స్టార్ అనుకోవచ్చా? 100% అండి. పవర్ స్టారు ఏది సృష్టించినా పవన్ కళ్యాణ్కే సాధ్యం. భవిష్యత్తులో తన సృష్టికర్తగా అఖిరానందన్ గారు ఉంటారని మేము అనుకుంటున్నాం. నిజంగా ఒక 6 అడుగుల బుల్లెట్ మా అఖిరానందన్. రాబోయే కాలంలో సినీ హీరో అవుతాడా ఇంకేదవుతాడో అది పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి వారసుడు అంటే ఇలా ఉండాలి. తండ్రి అడుగుజాడల్లో నడవాలి. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. హిందూ దేవాలయాల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఇప్పటి నుంచే అఖిరానందన్ వెనకాల పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఒక సెలబ్రిటీ కొడుకుగా కాకుండా ఒక ప్రజల మనిషిగా ఆయన తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. కట్అవుట్ సూపర్ గా ఉంటారు. దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వినయం, విధేయత దానికి నిదర్శనంగా చూస్తే ఎంత చక్కగా ఉన్నారో అందరూ కూడా చూశారు. పంచి కట్టుకొని సేమ్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే మాకు చాలా ఆనందంగా ఉండింది. అఖిరానందన్ గారు రానున్న రోజుల్లో కూడా మా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా ఇండస్ట్రీకి అఖిరానందన్ అవుతాడని మేము ఆశిస్తాం. ఫ్యూచర్ పవర్ స్టార్ అనుకోవచ్చా? ఫ్యూచర్ పవర్ స్టార్. ఇప్పుడే పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్. ఫ్యూచర్ లో సినిమాని ఆయన లేని లోటు అఖిరానందన్ గారు తీరుస్తారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన వారసుడు అఖిరానందన్ వచ్చారు కదా, ఆ కటౌట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మరి గురువు గారు ఇటువైపు రాజకీయాల్లో బిజీ అయిపోతే తర్వాత ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ఖచ్చితంగా ఆ లెవెల్ని మెయింటైన్ చేయగలిగే సరైన వారసుడు అఖిరాబాబు. అంటే కుటుంబంతో వెళ్ళాలనుకున్నారు. కుటుంబంలో వెళ్ళాలనుకుంటే ఆడవాళ్ళకి అవకాశం కుదరలేదు. ఈయన వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి ఏంటంటే దైవికంగా ఆరోగ్యం కాబట్టి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు. అఖిరానందన్ బట్టి 6 అడుగులు బుల్లెట్. అది పవన్ కళ్యాణ్ గారు ఎలాగా సినిమాల్లో ఆయన ఉండలేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఆ లోటు మాకు భర్తీ చేస్తాడు. రాజకీయాల కంటే సినిమాలోనే ఆయన సినీ ఫీల్డ్లోనే ఉంటారని మేము ఆశిస్తున్నాం. మొత్తం ఇండియానే బాక్స్ ఆఫ్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాం. ఆయన కటౌట్ కూడా అలాగే ఉంటుంది. కాబోయే వ్యాప్తంగా నంబర్ 1 హీరో అవుతాడని మేము ఆశిస్తున్నాం. అదైతే సినిమా ఎంట్రీ కాదు అతను. అది పొలిటికల్ ఏంటో తండ్రి గారు ఏం చేస్తున్నారు ఆయన పసిగడుతున్నారు. ఆయన కొన్నాళ్ళకి ఆయన తర్వాత ఆయనే వస్తారు. అఖిరానందన్ కటౌట్ ఎలా అనిపిస్తుంది? అంటే చాలా దీని మీద ఆయన బాగా గొప్ప చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏంటి ఇంకా మాకు అక్కడికి రాలేదు. ఇంకా ఆయన ఎక్కడ తిరుగుతున్నారు. అందువలంటే ఆయన చాలా ఎక్సలెంట్గా మాకు చాలా బ్రాండ్స్ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు. అందులో ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఉన్నారు. ఆయన కటౌట్ ఎలా అనిపిస్తుంది?
సహజంగా వారసులు అనేది చాలా అవసరం రాజకీయాల్లో. అందుకనే ఆయన వెనకబెట్టుకుని మరి ఆ కొడుకుని వెనకబెట్టుకుని సపోర్ట్గా అన్ని దేవాలయాలకు తిరగడం కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ పర్యటనలో అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్నారు. ఆయన కట్అవుట్ ఎలా ఉంది? అది రాజకీయంగా మనం మాట్లాడకూడదు, కానీ అఖిరానందన్ అనేటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో అందరూ కూడా అతను పవన్ కళ్యాణ్ గారు మాకు సినీ పరంగా దూరం అయ్యారు కాబట్టి అతను సినీ పరంగా వస్తే అందరూ సంతోషిస్తాం. అందులో సంతోషించే వ్యక్తులు జనసేన కార్యకర్తలు పొందుతారు. అఖిరానందన్ గారి అభిప్రాయం ఎలా ఉందో మనకు అందరం తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏవైతే ఉన్నా దానికి అనుగుణంగానే మనం అందరం నడుచుకోవాలి. కట్అవుట్ అనేది చెప్పే విషయం కాదు. ఎందుకంటే మాకు పవర్ స్టార్ గారిని మేము ఆరాధ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. ఆ యొక్క కట్అవుట్ని పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ మించుతూ మాకు అఖిరానందన్ గారు కావస్తా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సినీ రంగరంగం చేస్తుంటే మేమందరం ఆయనకి మద్దతుగా నిలవడానికి చాలా బలంగా ఉందని తెలియజేసుకుంటాం. ఫ్యూచర్ పవర్ స్టార్ అనుకోవచ్చా? అవ్వచ్చు, తప్పు లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మించి అవ్వాలని మేమందరం కోరుకుంటాం. అఖిరానందన్ కట్అవుట్ ఎలా ఉంది అనుకోండి? అఖిరానందన్ గారు మాకు మరి 6 అడుగుల తండ్రి తగ్గ తనయుడు 6 అడుగుల ఆజానుభావుడు. మరి చెప్పొచ్చు చెప్పకూడదు, కట్అవుట్ మాత్రం చాలా అద్దరిపోయింది. మా ఫ్యూచర్ హీరో, భవిష్యత్తు నాయకుడు అఖిరానందన్ గారు. తన బిడ్డ అఖిరానందన్ గారు బిడ్డ తీసుకెళ్ళడం జరిగింది. తండ్రికి సపోర్ట్గా ఆయన కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికిప్పుడైతే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారనే దానికంటే కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమాల్లో మిస్ అవుతా ఉన్నామో మరి ఆయన బిడ్డని అఖిరానందన్ గారిని సినిమాల్లోకి ప్రవేశపెట్టి తొందరగా తీసుకొచ్చి ఆ లోటుని భర్తీ చేయాల్సిందే మేము కోరుకుంటాం.